హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఈరోజు ఫిషెస్తో వచ్చిందని చూస్తున్నారా? ఏం లేదండి, ఫిష్ అయితే తీసుకొచ్చాము. బట్ నాకు ఫిష్ కర్రీ చేయడం అయితే రాదు. చేసి మరి తిట్లేందుకు తినాలి అని చెప్పేసి సరే మనకు వచ్చింది ఫిష్ ఫ్రై, అదైనా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. దాన్ని ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కొంచెం అంత కబాబ్ పౌడర్, తర్వాత సాల్ట్, గార్లిక్ పేస్ట్, లాస్ట్లో లెమన్. దీన్ని బాగా పిండండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తాం కదా, ఇప్పుడైతే ఈ మిక్చర్ని ఫిషెస్కి బాగా అప్లై చేసుకోవాలి. హోల్ సైడ్స్ బాగా అప్లై చేసుకొని ఫిష్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. బాగా అప్లై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని వేస్తే సరిపోతుంది. సరే, ఇలా ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వదిలేద్దాం. ఇందాక కర్రీ అన్నాను కదా, అదైతే నేను చేయలేదండి, మా ఆంటీ చేశారు. ఇదిగోండి, కర్రీ కూడా చేస్తాము, బట్ నాకైతే రాదు. 5 minutes later. 5 minutes అయింది. ఇప్పుడు ఫిషెస్ చూడండి నీట్గా మ్యాగ్నెట్ అయ్యాయి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని ప్యాన్కి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ప్యాన్ మీద ఒక్కొక్కటిగా పీసెస్ని వేసుకోండి. ఇప్పుడు పీసెస్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక పక్క అయితే ఫ్రై అయింది, ఇప్పుడు ఇంకొక పక్క కూడా ఫ్రై చేసుకోవాలి కదా, ఇలాగా చేసుకోండి. సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా బోత్ సైడ్స్ తిప్పుతూ బాగా కాల్చుకోండి. సైడ్స్ అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి బాగా. అంతే, దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. అంతే అండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఏదో నాకు వచ్చిన దాంట్లో నేను ఇలా చేశాను. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.